ఇప్పుడు మనం D9 రెస్టారెంట్కి వచ్చాము. లోపలికి వెళ్ళి మనం ఈరోజు ఏమేమి ఉన్నాయో మెనూ చూసి ఫస్ట్ మనమే టైం 11 అవుతుంది. 11కి ఓపెన్ అంటే 11కి ఉన్నాం ఇక్కడే. లోపలికి వెళ్ళి తినేసి నెక్స్ట్ ధోని హిల్స్, ధోని వాటర్ ఫాల్స్ చూద్దామన్న ప్లాన్ లో ఉన్నాము. సో వెళ్ళి తినేసి స్టార్ట్ అయిపోదాం. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకం ప్రొడక్షన్స్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడే సూప్ తినడం అయిపోయింది. చికెన్ మ్యాచ్ సూప్. ఫిష్ ఓర్లే ఐటమ్ చెప్పా. ఫిష్ ఓర్లే స్టార్టర్ అనేది D9 మోనార్క్లో తప్ప ఇంకెక్కడ ఉండదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు అది తినిపిద్దాం అని చెప్పి అమ్మకి నాన్నకి ఇప్పుడైతే ఆర్డర్ పెట్టా. దీని తర్వాత మనం ఫ్రైడ్ రైస్ తిందామని ప్లాన్ లో ఉన్నా. తిన్న తర్వాత ఈరోజు ప్లాన్ వచ్చేసి ధోని హిల్స్ ట్రెక్కింగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఈరోజు ఏం లేదు ప్రోగ్రామ్ కాబట్టి 18th మార్నింగ్ మాత్రం నేను క్యాంపస్కి వెళ్ళాలి. ఇప్పుడైతే ఫిష్ ఓర్లే ఆర్డర్ పెట్టాము. ఇది ఎన్నో టైం కూడా తెలియదు, 10 or 12 times తిని ఉంటా ఫిష్ ఓర్లే. అమ్మ నాన్న కోసం మళ్ళీ ఆర్డర్ పెట్టా. సరే ఎప్పుడైతే ఫిష్ ఓర్లే తిన్నాం, అక్కడ మనకు తెలిసిన అతను ఒక అతను కలిసాడు. ఎప్పుడు వచ్చినా ఇక్కడ హాయ్ చెప్తాడు. అతనికి హాయ్ చెప్పొచ్చా. ఇప్పుడే తినడం అయిపోయింది. అమ్మకి ఏదో కూల్ డ్రింక్స్ లాంటివి కావాలంటే ఇప్పుడైతే పక్కన వస్తున్నాం. పక్కన షాప్ ఉంటే వెళ్తున్నాం. ఆటో అతనికి ఫోన్ చేసాము, 20 minutes పడుతుంది అని చెప్పాడు. 20 minutes ఇక్కడ టైం పాస్ చేయాలి. ఎండ బాగా కొడుతుంది. ఇప్పుడు ఇంకా ధోని హిల్స్, ధోని వాటర్ ఫాల్స్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి. రమేష్ అన్న వచ్చిండు. ఫోన్ చేస్తే 20 minutesకి వచ్చిండు అన్న. ఎప్పుడు వచ్చిన అన్న ఆటోలోనే తిరుగుతాం మేము. రప్పరప్ప వేసుకొస్తాడు. బాగున్నాం అన్న. మనం ధోని హిల్స్కి వెళ్దాం. బండి స్కూటీ సర్వీసింగ్ ఇస్తుంది. ఇప్పుడైతే మనం ధోని హిల్స్కి వచ్చాం. 3 hours ట్రెక్. అమ్మ నాన్న ఇద్దరిని తీసుకెళ్తున్నా. ఈరోజు నడుస్తారా లేదని చూద్దాం. ఫస్ట్ టైం అమ్మ ట్రెక్కింగ్కి రావడం. మాతో పాటు ఒక గైడ్ వస్తున్నారు, ఇంకొంతమంది జనాలు. 1:30 ట్రిప్ ఇది. 1:30 PM మధ్యాహ్నం. టైగర్స్, ఎలిఫెంట్స్ ఏవి ఎక్కడ ఉంటుందో తెలియదు. సో జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళడమే. వచ్చేటప్పుడు ఆటో అతను కూడా అన్నాడు ఒక అంబ్రెల్లా ఉంటే మంచిది అని. వచ్చి చూస్తే అందరికి అంబ్రెల్లాస్ ఉన్నాయి. పైన వర్షం పడితే ఏం చేస్తారంటే ఏం చేయలేమండి. పైన వర్షం పడితే మీరు ఏం చేస్తారని అడిగారు. ఇంకా మాకు ఆప్షన్ లేక వాళ్ళని మీరే ఒక అంబ్రెల్లా సెట్ చేయమంటే ఒక అంబ్రెల్లా అయితే తీసుకొని ఇచ్చాడు. నాన్న దగ్గర ఉంది అంబ్రెల్లా. చుట్టూ చూపిస్తాను మీకు. నాన్న ఎలిఫెంట్ నాన్న. అగో ఎలిఫెంట్ ఉంది అక్కడ. లైవ్ లో ఫస్ట్ టైం ఎలిఫెంట్ చూద్దాం. అగో ఇప్పుడే ఎలిఫెంట్ ఇక్కడ కనిపించింది. ఇక నాన్న అయితే ఫుల్ భయపడతాను. టైగర్స్ కూడా ఉండే, నాన్న కొంచెం భయం యాడ్ చేసిన. మా అమ్మ అయితే చెంగని ఊరుకుంటూ వస్తుంది. అగో అక్కడ ఉంది చూడు, చీతా చూడు, లియోపార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇగో ఎలిఫెంట్స్ రాకుండా కట్టిరు. అప్పటి వరకు 1 kilometer కూడా ఎక్కలేదు. మమ్మీ ఫుల్ ఆయాసపడుతుంది. అంటే స్టీప్ బాగుంది. ఇక్కడ ఒక అంటే టర్నింగ్ పాయింట్ ఉంటే ఇక్కడ కూర్చున్నాం అందరము. పైకి ఎక్కాలి ఇప్పుడు. ఇంకా 3 kilometers దాకా ఉందనుకుంటా పైకి ఎక్కడం. ఈ ఫారెస్ట్ ఎక్కడ ఏ ఎనిమల్ కనిపిస్తుందా అన్న భయంతో ఉంటున్నాం. దడదడలాడుతుంది. ఇంకా అంతే, ఇంకా హోప్స్తో వెళ్ళిపోవడమే ముందరికి. డీప్ ఫారెస్ట్. ఓకే డీప్ ఫారెస్ట్. ఇప్పుడైతే ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక 2 minutes ఆగాము 1 kilometerకి. ఇంకా 3 kilometers పైకి ఉంది. పైన వర్షం ఏమన్నా వస్తుందని చెప్పి గొడుగులు కూడా ఇచ్చారు. ఈ వాటర్ బాటిల్ అమ్మ కోసం తెచ్చిన. మళ్ళీ ఎక్కడ కళ్ళు తిరిగి పడుతుంది మధ్యలో. 4 kilometers ట్రెక్కింగ్ అంటే 1 hour అక్కడ ఒక 1 hour, మొత్తం 3 hours ట్రెక్కింగ్. ఇదే ఆల్రెడీ నేను వచ్చింది అంటే 4 years బ్యాక్ వచ్చా.
క్యాంపస్తో ఓబీటీ అప్పుడు. మళ్ళీ ఇప్పుడు పేరెంట్స్ని తీసుకొని వస్తున్నాను. ఇంకా నానైతే బాగానే రప్ప ఎక్కేస్తుండు. అమ్మకి పాపం ఆయాసం వస్తుంది. ఇక అమ్మ చేయి పట్టుకొని నేనే తోలుకుంటూ తీసుకెళ్తున్నా. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది మనకి, చిన్నవి, పైన ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి. మనం అయితే గైడ్ దగ్గరికి వెళ్ళడం బెస్ట్. ఇంకా ముందర భయంకరంగా ఉంది. ఇవి పట్టుకున్నాను ఇక డీప్ జంగల్. అమ్మని అయితే నేను పట్టుకెళ్తున్నా. ఇక అమ్మ చేయి పట్టుకుంది. ఇక్కడ ఇట్లా గుంజుకుంటూ వెళ్ళిపోవడమే. నాన్న రప్ప వెళ్ళిపోతుంది ముందల. అసలు పట్టించుకోవట్లే. వాటర్ బాటిల్ నేనే, లగేజ్ నేనే, అమ్మ కూడా నేనే. ఫుల్ డీప్ ఫారెస్ట్. ముందర డీర్ జోన్ ఉందని పెట్టారు. టాప్లో ఉన్నాం. అదిగో చాలా పైకి వచ్చినమ్మా. స్పాటెడ్ డీర్ యాక్సిస్ ఫ్యామిలీ సెర్విడే అంట. పట్టుకోమా, వాళ్ళు అక్కడ దాకా వెళ్ళిపోయారు. అదా ధోని ఎకో టూరిజం సెంటర్ అంట. టేక్ ఏ క్వైట్ వాక్ విత్ మదర్ నేచర్. ఇట్ విల్ నరిష్ యువర్ మైండ్, బాడీ అండ్ సోల్. యాంథోనీ డాంగ్లెస్ విలియమ్స్ వాటర్ ఫాల్స్ 2 kilometers అంటే ఇంకా పైకి 2 kilometers ఎక్కాలి. ఇప్పటికే మాకు టాప్ కనిపిస్తుంది అక్కడ నుంచి. అంటే చాలా చెట్లు ఇవన్నీ, సిటీ కానీ చాలా కిందికి ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకొక 2 kilometers పైకి ఎక్కితే ఈ స్టీప్ మీదకి సరిపోతుంది. అమ్మకి కొంచెం ఆయాసం ఎక్కువ వస్తుందని చెప్పి అందరం ఆగాము. వాళ్ళు మా కోసం ఆగారు. డీప్ ఫారెస్ట్లో ఉన్నాము. ఏం సౌండ్స్ రావట్లేవు, ఎమ్మెల్సీ సౌండ్స్ కూడా. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలియదు. అతను చెప్పడం అయితే టైగర్స్, దాని తర్వాత వైపర్స్ అంటే స్నేక్స్ ఉన్నాయి, ఇంకా ఎలిఫెంట్స్ ఉన్నాయి అంతే మాత్రమే తెలుసు. లో కూడా ఏమున్నాయో తెలియదు. చాలా సైలెంట్గా ఉంది. ఇప్పుడైతే ఒక 3 kilometers ఎక్కాము ఆల్మోస్ట్. ఇంకొక 1 kilometer పెండింగ్ ఉంది. చాలా కామ్ ఉంది. నైట్ వస్తే మాత్రం అవుటే ఇంకా పరిస్థితి. ఇంకా డే టైంలోనే ఇంత భయంకరంగా ఉందంటే. ఫోన్ సిగ్నల్స్ ఒక్క పాయింట్ కూడా లేదు. వెళ్తున్నాం, స్లోగా ఎక్కుతున్నాం. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇక్కడ 4 సార్లు ఎక్కితే బాడీలో 0% ఫ్యాట్ పక్క. ఇక్కడ ఏదో చిన్న వాటర్ స్ట్రీమ్ ఉంది, చల్లగా ఉన్నాయి వాటర్. ఆల్మోస్ట్ 3 kilometers ఎక్కాము పైకి. ఇంకొక 1 kilometer ఉన్నట్టుంది. వర్షం స్టార్ట్ అయింది. గొడుగెందుకు అనుకున్నాం, కానీ వర్షం పడుతుందే ఉంది. మన దగ్గర అయితే 2 గొడుగులు ఉన్నాయి, ముగ్గురికి అడ్జస్ట్ అవడమే. ఫోన్లో తడవకుండా ఉంటే చాలు, మనం ఎట్లా పోయినాం కాదు. ఫుల్ ఇదంతా చెమట, వాటర్ కాదు. ఇప్పుడు వాటర్కి ఎక్స్పోజ్ అవుతాం కొంచెం. వెళ్దాం పదండి. సూపర్ ఉంది. స్లిప్పరీ రాక్స్. చాలా పైన ఉన్నాం. అసలు దీనికంటే పైన ఏముండదు అన్న ఫీల్ వస్తుంది ఇక్కడే. ఇంకా కూడా పైకి వెళ్ళాలి. సూపర్ ఉంది వ్యూ అయితే ఇక్కడ నుంచి. 4 kilometers ట్రెక్కింగ్ తర్వాత ఇప్పుడైతే ఈ పాయింట్కి రీచ్ అయ్యాము. ఇవే ధోని వాటర్ ఫాల్స్. ధోని వాటర్ ఫాల్స్. నార్మల్ అయితే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండే. యాక్సిడెంట్స్ అంటే ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్పి ఇంకైతే లోపలికి వెళ్ళడం బంద్ చేపించి గవర్నమెంట్ ఈ ఐరన్ కేసు అయితే వేసింది. చూడండి ఎంత స్లిప్పరీగా ఉన్నాయి రాక్స్ అన్ని. ఇప్పుడైతే ధోని వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ చల్లగా ఉన్నాయి నీళ్ళు, ఫుల్ రెయిన్ పడుతుంది. 4 kilometers ట్రెక్ చేసిన తర్వాత ఈ వ్యూ పాయింట్ చూడడం వర్త్ అనిపిస్తుంది. అంటే 4 kilometers ట్రెక్ చేయడం వర్త్ దీనికోసం అనిపిస్తుంది. ఇప్పుడైతే చల్లగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పి గవర్నమెంట్ అయితే కేసు వేసింది. ఎందుకంటే లోపల డీప్ రేట్స్ అంటే చనిపోయిన వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంకా మనం ఫుల్ ట్రైన్ పడుతుంది. 5-10 minutes ఉండేసి మనం రివర్స్ 4 kilometers దాకా మళ్ళీ కిందికి వెళ్ళిపోవడమే. రైట్.
ముందర అమ్మ నాన్న వెళ్తున్నారు, నేనే లాస్ట్, నా వెనకాల గైడ్. తడిసిపోయినా నేనైతే ఫుల్గా. ఇగో తన షర్ట్ పాయింట్ అనేది తడిసిపోయింది. నా బ్యాగ్ అయితే నాన్నకి ఇచ్చి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని దాంట్లోనే కాబట్టి నాన్నకి ఇచ్చేసిన. ఫోన్ ఒకటి బయటికి తీసా, అంటే తడిసినా కొంచెం పర్లేదు, వీడియో ఫుటేజ్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి. ఇందాక చాలా అంటే చాలా పైకి వెళ్ళాం, అంటే ఇంకా ఏ లెవెల్కి వెళ్ళామంటే క్లౌడ్సే కిందికి ఉన్నాయి మాకంటే, ఆ హైట్లో వెళ్ళాం. అంటే ధోని వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రం ఫుల్ వర్షం పడుతుంది కంటిన్యూస్గా. కిందికి వస్తే మళ్ళీ అంత రెయిన్ లేదు. అమ్మ ఇక్కడెక్కడో ఎలిఫెంట్ చూసింది, మళ్ళీ కనిపిస్తే చూద్దామని. నానేమో నీ అరుస్తా అంటే అరవనియట్లేడు. ఇప్పుడు వినిపిస్తుంది ఎనిమల్ సౌండ్స్. ఆంధ్ర వదిలేసిపోయిండు. ట్రెక్కింగ్ స్టార్ట్ అయినమ్మటే అమ్మ అయితే ఈ ఎలిఫెంట్ని చూసి అక్కడ ఎలిఫెంట్ ఉందని చెప్తే అందరూ చూశారు. అప్పటి నుంచి మా డాడీకి భయం పట్టుకుంది. ట్రిప్ మొత్తం అలాగే అయిపోయింది. మా డాడీ భయంగా నడిచారు, నేను అమ్మ మాత్రం కొంచెం ధైర్యంగానే ఉన్నాము. అయితే రిటర్న్లో మళ్ళీ అక్కడే సేమ్ స్పాట్లో సేమ్ ఎలిఫెంట్ని చూసాము. దాని తర్వాత అతన్ని గైడ్ని అడిగితే జస్ట్ ట్రైన్డ్ ఎలిఫెంట్, వైల్డ్ వన్ కాదని చెప్పాడు. అక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది. వైల్డ్ వన్ అంట. అది ట్రైన్ అంటే కట్టేసి కూడా లేదు. అక్కడికి సౌండ్ చేయొద్దు అని చెప్పి మా డాడీ అయితే సప్పని పరారు అయిపోయాడు. నేను మమ్మీ ఇక్కడ ఉన్నాము. ఫొటోస్ ఇక్కడ మీకు క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు వెళ్ళి చూడండి. చాలా పెద్దగా ఉంది ఎలిఫెంట్. అంటే దీనికంటే కూడా పెద్దవి ఉంటాయి, కాకపోతే ఇది పెద్దది. మాకు కనిపించింది అంటే ఇదే పెద్దది, ఒక్కటే కనిపించింది మాకు. వెళ్దాం కదా. ఇప్పుడైతే టెక్నిక్స్ అయిపోయింది. ఫుల్ తడిచిపోయినా, జుట్టు మొత్తం తడిచిపోయింది, అన్నీ తడిచిపోయినాయి. చూసుకుందాం అంటే గుడ్డ కూడా తడిచిపోయింది. అక్కడైతే అవి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అంటారు, 2 ఉన్నాయి. వైల్డ్ ఎనిమల్స్ అయితే మీ అంటే న్యాచురల్గా అడవిలో కనిపించేది మీకు తిరిగి అయితే మేము ఎక్కడ చూడలేదు. సో అక్కడ వచ్చేసి ధోని హిల్స్. అవి లాస్ట్ ఇప్పుడు 4 years బ్యాక్ మేము అక్కడ వెళ్ళింది, అక్కడికి ఓబీటీ. ఆ క్లిప్స్ నేను ఇక్కడ మీకు పెడతాను, మీరు చూడండి. అండ్ ఇప్పుడు వెళ్ళింది అయితే మేము ఎటు వెళ్ళి వచ్చాము, ఫుల్గా గడిచాము. ఇప్పుడు హోటల్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఏమైనా డే ప్లాన్ ఉందో చూద్దాం. ట్రెక్కింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. మేమైతే ఫుల్గా తడిసాము. ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అవ్వాలి.
ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ 4:30 అలా అవుతుంది. ఆటో అతను బయట వెయిట్ చేస్తున్నాడు. నేను ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమన్నా ఉంటే పాలక్కల్లో తిరిగేసి వస్తాం. వీడియో ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.